మనమందరము దేవుని రక్షణలో ఉండాలని, పరలోక భాగ్యాన్ని పొందాలని దేవుడు ఎంతటి మహాప్రణాళిక ప్రేమ చేత ఆయన సంకల్పించాడో, ఎందుకంటే మనల్ని రక్షణలో నడిపించటానికి ఆ దేవుడు సంకల్పించిన గొప్ప ప్రణాళిక, అంతటి మహాప్రణాళిక ప్రేమతో దేవుడు మన విషయమై ఆయన కలిగి ఉండి అనుగ్రహించినటువంటి రక్షణ, ఆ రక్షణ విషయంలో ఎదుగుదల చాలా చాలా అవసరం అండి. గ్రోయింగ్ ఇన్ ద సాల్వేషన్, ఆ రక్షణ విషయమై ఎదుగుదల, ఆ రక్షణ విషయంలో మనము ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఆ రక్షణను గూర్చినటువంటి ఆత్మీయ జీవితంలో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము దేవుని విశ్వసించిన బిడ్డలు, క్రీస్తు సంఘములో ఉన్న దేవుని పిల్లలు, వారు రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగకుండా ఉంటే దేవుని పిల్లరా, ఎవరు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేరు. ఎదగకుంటే, అందుకనే పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు బాగుంటాడు, చాలా మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాడు. కానీ వాడు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతే సంతోషం ఉండదు. అది ఎలా అనిపిస్తుంది? ఒక భారం. ఎందుకంటే ఎదగకపోతే అతడు సాధించవలసినటువంటి పనులు, అతడు చేయవలసిన పనులు జరగవు. అందుకని తండ్రి ఆలోచనలు నెరవేర్చబడకుండా ఉంటాయి. రక్షణ విషయంలో ఎదగకుంటే దేవుని సంకల్పం జరగదు గనక, మన జీవితాల ద్వారా నెరవేర్చవలసినటువంటి కార్యక్రమాలు జరగవు గనక, దేవుని పరలోక సంబంధమైన భాగ్యాన్ని మనము పొందుకోలేము గనక, అందుకే ఎదగటానికి కావలసినటువంటి ఏ పాలైతే దేవుడు మనకిచ్చాడో ఆ పాలను ఆపేక్షించకపోవడం, అది ఎంత మధురమో తెలుసుకోకపోవడం, వాక్యం అనేటువంటి దాని రుచిని ఎదగటానికి నిర్మలమైన వాక్యమను పాలు